భయ్యా ఏం బ్యాటింగ్ భయ్యా ఎస్ఆర్ఎస్ది. అట్లుంటది మనతోని. ఎస్ఆర్ఎస్ లాస్ట్ సీజన్ ఎక్కడైతే ఆపారో మళ్ళీ అక్కడే స్టార్ట్ చేశారు కదా. ముందుగా రాజస్థాన్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ కు బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ ఇక సన్ రైజర్స్ ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్ ని స్టార్టింగ్ టాప్ గేర్ లో స్టార్ట్ చేశారు. అండ్ ఇక అదే గేర్ ని వచ్చిన ప్రతి బ్యాటర్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. గ్రౌండ్ ఏదైనా పిచ్ ఏదైనా మాకు తెలిసింది ఒకటని అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ కలిసి ఫస్ట్ బాల్ నుంచే బౌలర్స్ పై ఫైర్ అయ్యారు. దాంతో నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ కి ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మంచి కాన్ఫిడెన్స్ ని ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ ని అలానే కంటిన్యూ చేస్తూ రన్స్ చేసిన ప్రతి బ్యాటర్ కూడా 200 స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేశాడు. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 286 స్కోర్ ని చేసింది. దాంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ లో తమ 4th 250+ స్కోర్ ని నమోదు చేసింది. T20s లో ఇప్పటి వరకు ఏ టీం కూడా చేయలేని రికార్డ్ ఎస్ఆర్హెచ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అవుట్ అయ్యాక కూడా మిడిల్ అండ్ ఫైనల్ ఓవర్స్ లో ఆ రన్ రేట్ ని మెయింటైన్ చేస్తూ ఐపీఎల్ లో తన మొట్టమొదటి సెంచరీ చేసుకున్న ఎస్ఆర్హెచ్ డెబ్యూ ప్లేయర్ ఇషాన్ కిషన్ తనదైన స్టైల్లో దంచి కొట్టాడు, సెంచరీ కొట్టాడు. అండ్ ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ సెంచరీ కూడా. ఎస్ఆర్హెచ్ టీమ్ కు ఎంతో మంది ప్లేయర్లు సెంచరీ చేశారు, కానీ వాళ్ళందరూ కూడా ఫారెన్ ప్లేయర్సే. అండ్ ఇది మీకు తెలుసా, ఎస్ఆర్హెచ్ తరపున మొట్టమొదటి సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ తన ఈ ఇన్నింగ్స్ తో టీమిండియా సెలెక్టర్స్ కి నేనున్నానని గట్టిగా చెప్పాడు. ఐ హోప్ ఇదే ఫామ్ ని ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరు కూడా మిగతా మ్యాచెస్ లో కంటిన్యూ చేయాలని కోరుకుందాం. అండ్ ఇక రాజస్థాన్ తమ ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్ కలిసి క్విక్ ఫైర్ 50s చేశారు. అండ్ ఇక చివర్లో శుభం దుబే అండ్ హెడ్మేయర్ కలిసి మంచి నాక్స్ ఆడినప్పటికీ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 242 మాత్రమే చేయగలిగారు. దాంతో 44 రన్స్ తో రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఇక లాస్ట్ లో ఒక మాట చెప్పు. ఎస్ఆర్హెచ్ వచ్చారు, కొట్టారు, గెలిచారు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.